హాయ్ అండి. ఈరోజు వీడియోలో కొత్తగా ఎవరైతే టైలరింగ్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి మరీ అంత బోట్ కాదు, అలా అని చెప్పి డీప్ కాదు. సో ఈ బ్లౌజ్కి ఎలాగ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మీరు ఖచ్చితంగా షేప్ అనేది బాగా నిలబడడానికి ఒరిజినల్ క్లాత్తో సహా మీకు ఇంకొక 2 క్లాతులు అయితే లైనింగ్ పీసులు ఉండాలండి. సో ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అనమాట. తర్వాత ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. ఇలాగ ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవటం వల్ల మీకు ఉల్టా సీదా పడకుండా నీట్ ఫినిషింగ్ వస్తుంది. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి. ఇలా చేయటం వల్ల మీకు ఉల్టా సీదా పడకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇలాగా ఒరిజినల్ క్లాత్తో సహా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసేసుకోవాలి. ఇది అయిపోయింది కదా. తర్వాత రెండోది కూడా సేమ్ అంతే. ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ వైపుకి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా. ఈ బ్లౌజ్ కటింగ్ నేను తొందరలోనే పెడతానండి, చాలా బాగుంటుంది. సో తర్వాత మనకి ఇలాగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. సో ఇది అయిపోయింది కదా. తర్వాత ఒక దాని మీద ఒకటి పెట్టుకుని కరెక్ట్గా వచ్చినాయి లేదో చెక్ చేయండి. కరెక్ట్గా వచ్చేసినాయి. ఇప్పుడు వచ్చేసి డాట్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నంగా ఉండాలి. షేప్ దగ్గర ఈక్వల్గా రావాలన్నమాట, ఈక్వల్గా పట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గరున్న డాట్, ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గరున్న డాట్. ఇలాగా చూడండి, ఇలా చంక దగ్గరున్న డాట్ పెట్టేసుకుంటే ఇలాగ సరిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. తర్వాత వచ్చేసి రెండవ సైడ్ కూడా సేమ్ అంతే. స్టార్టింగ్లో ఈక్వల్గా ఉండాలి, షోల్డర్కి తిన్నంగా కుట్ట అనేది రావాలి. తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గరున్న డాట్, ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గరున్న డాట్. ఇలాగా ఇప్పుడు షేప్ బెల్ట్ని మనం స్టిచ్ చేసేద్దాం. కరెక్ట్గా పట్టేసుకున్నాం కాబట్టి నీట్గానే వచ్చేస్తుందండి, ఎక్కడ ఉల్టా సీదా పడదు. అయితే నేను వచ్చేసి ఫస్ట్ పార్ట్ అంటే మనకి ఫ్రంట్ పార్ట్ సీదా అనేది నా వైపు పెట్టుకున్నాను కాబట్టి దీని మీద ఇలాగా ఉల్టా షేప్ బెల్ట్ పెట్టుకుని స్టిచ్ వేసేసుకోవాలి. మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసేసుకోండి. తర్వాత ఇలా తిప్పేసుకుని ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి, టాప్ స్టిచ్. ఇలా వేసుకుంటాం వల్ల మనకి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇది వచ్చేసి బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ అండి, ఫ్రంట్ వచ్చేసి నార్మల్ డీప్ అనమాట. సో ఆ బ్లౌజు కటింగ్ అనేది నేను వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. తర్వాత ఈసారి ఫ్రంట్ పార్ట్ ఉల్టా అనేది నా వైపు పెట్టేసుకున్నాను. అడుగు భాగంలో షేప్ బెల్ట్ పెట్టేసుకున్నాను. మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నా. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకొక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి మీరు ఆది బ్లౌజ్ చెక్ చేయండి, ఎటు ఉక్సుపట్టి కాజాపట్టి వైపు ఉందో చూసుకోవాలన్నమాట. నాకైతే ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి ఉందండి. దానికోసం 3 ఇంచుల ఒరిజినల్ క్లాత్ని అయితే తీసేసుకున్నాను. మీ దగ్గర ఒరిజినల్ క్లాత్ లేకపోతే లైనింగ్ క్లాత్ తీసేసుకోండి. మీరు ఒరిజినల్ లైనింగ్ కలిపి స్టిచ్ వేసినా పర్లేదు, కానీ నేను తీసుకున్న ఈ బ్లౌజ్ పీస్ అయితే దళసరిగా ఉంది కాబట్టి నేను లైనింగ్ అయితే జాయిన్ చేయట్లేదు. చూడండి, కొంచెం క్లాత్ తక్కువ ఉందని చెప్పేసి జాయింట్ వేశాను. పొడుగు సరిపోయింది, వెడల్పు మరీ ఎక్కువైంది. అటు ఇటు ఈక్వల్ చేసేస్తాను. సో అడుగు భాగంలో పెట్టేసి స్టార్టింగ్లో చిన్న ఫోల్డ్ పెట్టేశానండి. ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది. అందుకనే నేను ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూస్తే మాత్రం ఏదో ఒక టిప్ అనేది, మీకు తెలియని టిప్ అనేది ఉంటుంది దీంట్లో. ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా నీట్గా ఇలా ఫోల్డింగ్లోకి పెట్టేసుకోండి. ఇలాగా తర్వాత యూటర్న్ తీసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి, సరిపోతుంది ఇంకా. ఓకేనా. తర్వాత వచ్చేసి రెండో సైడ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఒక దాని మీద ఒకటి పెట్టుకుని నాకు కరెక్ట్గా వచ్చేసింది. డాట్కి డాట్ మ్యాచ్ అయిపోయింది, నాకైతే షేప్ బెల్ట్ కూడా మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు నేను హుక్స్ పట్టి స్టిచ్ వేస్తున్నానండి రైట్ సైడ్ వైపుకి. 1.5 ఇంచుతో కాటన్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి, ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకుని ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
ఇక్కడ ఒక పావించి ఉంచుకుని ఎగస్ట్రా ఖర్చు కట్ చేసుకుని తర్వాత టాప్ స్టిచ్ వేసుకుని ఈ ఎగస్ట్రా ఖర్చు లోపలికి ఫోల్డ్ చేసేసేయండి. ఈ 1.5 ఇంచ్ మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోవాలి. అలా వెళ్తాం వల్ల మనకి బయటికి ఏ పీస్ కూడా కనిపించదు. ఇది వచ్చేసి మనకి ఉక్స్ పట్టి మాట. కాజా పట్టికి 1.5 ఇంచ్ అనేది బయట కనిపిస్తుంది కాబట్టి అది కాజాలో స్టిచ్ వేసుకోవాలి. సో ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. తర్వాత నెక్ నేను వచ్చేసి సెల్ఫ్ పైపింగ్ వేస్తానండి. సెల్ఫ్ పైప్ కోసం అయితే నేను క్రాస్గా ఉన్న క్లాత్ని అయితే తీసేసుకోవాలి. ఈ క్లాత్ ఉంది కదా దీన్ని క్రాస్గా ఒక 3-4 పీసులు 3 సరిపోతాయి. కొంచెం పెద్దగా పీసులు ఉంటే 3 చాలు. ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకుని ఈ క్రాసులన్నీ కూడా జాయిన్ చేసేసుకోవాలండి. జాయిన్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే నెక్కి స్టిచ్ వేసేటప్పుడు క్రాస్గా ఉన్న క్లాత్నే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఉన్న క్లాత్ని సెలెక్ట్ చేసుకోకూడదు. తర్వాత ఈ 2 క్రాసులు మనం 2 పీసులు జాయిన్ చేస్తున్నాం కదా, జాయిన్ చేసినప్పుడు 2 క్రాసులు ఇలాగ ఆపోజిట్లో పెట్టేసుకుని స్టిచ్ వేసుకోవాలండి. లేదంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. అదేవిధంగా క్లాత్ కూడా ఎక్కువ పడుతుంది. ఇలా క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత ఎగస్ట్ ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. తర్వాత వచ్చేసి మిగతా 2 పీసెస్ కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి. ఇలాగ ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకుని 2 క్రాసులు ఇలాగ ఆపోజిట్లో పెట్టేసుకుని స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి, ఎండింగ్లో రఫ్ ఇచ్చేసేయండి. ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. అయిపోయింది. వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి. మనం నార్మల్ పాదంతోనే సెల్ఫ్ పైపింగ్ వేస్తున్నాం కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇలాగ 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇలాగ వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనకి ఛానల్స్ ఉన్నాయి, దాంట్లో కొన్ని ఏమన్నా మీకు కావాల్సిన యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయేమో ఒకసారి క్రాస్ చెక్ చేయండి. సో ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగ స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు 1 ఇంచ్ ఉంచుకొని మిగతా ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి నెక్కి జాయిన్ చేసేద్దాం. స్టార్టింగ్లో ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఆ తర్వాత వచ్చేసి అక్కడక్కడ టక్స్ ఇచ్చేసేయండి. టక్స్ ఇచ్చేసి ఈ థ్రెడ్ పెట్టేసుకుని ఫోల్డింగ్ చేసేసేయండి. అంతే సరిపోతుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయటమే. ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు హెమ్మింగ్తో పని లేకుండా పక్కనే కుట్టు వేసామంటే మనకి ఇంకా హెమ్మింగ్ చేసుకోక్కర్లేదు. ఎలాగో మనకి కలర్ అనేది రెడ్ కలర్ ఉంది కదా, కనిపించదు కూడా. మనకు కొంచెం డిజైన్ వచ్చింది కదా, అందుకని కుట్టు కూడా కనిపించదు. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. తర్వాత వచ్చేసి రెండోది కూడా సేమ్ అంతే. స్టార్టింగ్లో ఫోల్డ్ చేసేసేయండి. ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని ఇలాగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడం ఇలా రౌండ్గా. ఇలాగా చూడండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. తర్వాత థ్రెడ్ పెట్టేసేయండి. ఇలాగా థ్రెడ్ పెట్టేసుకుని ఇలాగా ఫోల్డ్ చేసేసేయండి. ఇలా రఫ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా నీట్గా స్టిచ్ వేసేయండి. అంతే ఫ్రెండ్స్, చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.